న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జీవో 317 బాధితుల సంఘం అభ్యర్థులు అజయ్ పేర్కొన్నారు. ఇక ఆదివారం ఆదిలాబాద్లోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేబినెట్ కమిటీ సమావేశంలో జరిగిన తీర్మానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ ఉద్యోగం చేస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళనలు చేపడతామని అన్నారు. నాన్న మంచిగా రాదు పోనీ 317 జీవో డిస్లోకేటెడ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున ఇవాళ మేము చాలా బాధపడుతూ నిన్నటి కేబినెట్ మీటింగ్లో జరిగినటువంటి నిర్ణయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు మరి గత ప్రభుత్వము పదునైన కత్తితో మా గొంతులు కోస్తే ఈ ప్రభుత్వము మరి తేనె పూసిన కత్తితోటి మా గొంతులు కోసింది. ఎవరైనా ఒకటే అని చెప్పేసి నిరూపించింది. ఇవాళ మేము ఉద్యోగాలు చేసుకునేటోళ్ళము, మా స్థానాల్లో మేము వేసుకునేటోళ్ళము. ఇవాళ మా జిల్లా క్యాడర్ పోస్ట్ అయినటువంటి మా జిల్లా క్యాడర్ పోస్టులను వేరే ఇతర జిల్లా క్యాడర్ పోస్టుకు బదిలీ చేసి 317 జీవో ద్వారా మరి మమ్మల్ని 100 కిలోమీటర్ల దూరంలో మరి నెట్టివేయబడ్డాం. ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో ఉద్యోగం చేసేటోళ్ళు ఇవాళ ఆసిఫాబాద్ జిల్లా వైరు, మంచిర్యాల వైరు, నిర్మల్ వాళ్ళు వరదలను బాధ అయిన 48 గంటల్లో 317 బాధితులకు నేను న్యాయం చేస్తా అన్నటువంటి ముఖ్యమంత్రి